హలో అండి. మీ దగ్గర 5 లక్షలు ఉంటే బంగారం కొనాలా? ఎఫ్‌డీలో పెట్టాలా? లేక ఫ్లాట్ కొనాలా? ఈ 2026లో ఏది మీ డబ్బును డబల్ చేస్తుంది? ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీరు తప్పకుండా సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్. పార్ట్ 1 గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్. గత 10 సంవత్సరాలలో గోల్డ్ రేట్ అయితే చాలా అంటే చాలా పెరిగిపోయింది. దాదాపు 3-4 రెట్లు పెరిగిపోయింది కదా! ఇక మార్కెట్ క్రాష్ అయిన గోల్డ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్‌గానే భావిస్తున్నారా లేదా? అందరూ అలానే భావిస్తున్నారు కదా! ఇక ఎమర్జెన్సీ సమయంలో వెంటనే అమ్ముకోవచ్చనమాట. ఓకేనా? ఇక లాభాలొచ్చేసి ఏమేమి ఉంటాయని చూద్దామా? రండి. ఇన్‌ఫ్లేషన్ నుండి రక్షణ వస్తుంది. లిక్విడిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకి చిన్న మొత్తంలో మొదలు పెట్టవచ్చు. ఒక 500 నుంచి 1000 నుంచి కూడా మొదలు పెట్టవచ్చు. ఇక నష్టాలు కూడా ఉంటాయి కదా దీంట్లో. నష్టాలు కూడా చూద్దాము. మేకింగ్ ఛార్జెస్ పడుతూ ఉంటుంది. ఓకే. ఆర్నమెంట్ చేపిస్తుంటే మేకింగ్ ఛార్జెస్ పడుతుంది. సో చూడాలి మీరు. రిటర్న్ స్టేబుల్ కాదు. రిటర్న్ అనేది స్టేబుల్గా ఉండదన్నమాట దీంట్లో లాభాలు నష్టాలు గురించి తెలుసుకున్నాం కదా. 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. ఇక పార్ట్ 2కి వస్తే ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఓకేనా? ఒకవేళ బ్యాంక్లో ఎఫ్డీలో మనకు వచ్చేది 6% నుంచి 8% వరకు వడ్డీ వస్తుంది కదా. రిస్క్ తక్కువ. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్లో ఇలా మనం ఎఫ్డీ చేస్తే మనకి ఆరాంగా తక్కువ వడ్డీ వచ్చినా కూడా రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఉండదు అనిపిస్తుంది, చాలా తక్కువ. ఇక లాభాలు వచ్చేసి గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. గ్యారంటీగా రిటర్న్స్ అనేది ఉంటాయి. రిస్క్ అనేది చాలా తక్కువ, రిస్క్ ఫ్రీ. ఇంకా నష్టాలు కూడా ఉంటాయి కదా, చూద్దామా. తక్కువ వడ్డీ అంటే 6% నుంచి 8% వరకునే వడ్డీ మాత్రం తక్కువగా వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి డబ్బు వేగంగా అయితే పెరగదు. ఓకేనా? డబ్బు వేగంగా పెరగదు. దీంట్లో నష్టాలు. ఎఫ్డీలో మనము 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రియల్ ఎస్టేట్. థర్డ్ వన్ ఓకేనా, రియల్ ఎస్టేట్. భూమి ధరలు కొన్ని ఏరియాల్లో బాగా పెరిగిపోతున్నాయా లేదా? ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ రెంటల్ ఇన్కమ్ అవకాశం ఉంటుంది. భూమి ధరలు చాలా అంటే చాలా పెరిగిపోతున్నాయి. సో 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనము రియల్ ఎస్టేట్లో ఏమేమి లాభాలు ఉంటాయి, ఏమేమి నష్టాలు ఉంటాయి అనేసి మనము ఇక్కడ చూస్తాం. ఓకేనా? లాభాలు వచ్చేసి దీర్ఘకాలంలో మంచి లాభాలు ఉంటాయి. దీర్ఘకాలంలో మంచి లాభాలు అయితే మనకి వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ అయితే ఉంటుందన్నమాట. ఇక నష్టాలు కూడా ఉంటాయి కదా. పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది మనకి. 5 లక్షలే కాదు, ఇంకా ఎక్కువ డబ్బులు ఎక్కువగా అయిపోతుంది. అంటే గోల్డ్లో అయితే మనకి 500 నుంచి చేయొచ్చు. ఇదే రియల్ ఎస్టేట్లో అట్లా చేసేకాయలు కదా. సో నష్టాలు, పెద్ద మొత్తంలో డబ్బు అవసరము, వెంటనే అమ్మలేము. మనకేమన్నా గోల్డ్ వెంటనే అమ్మలేమంటే మనకేమన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వెంటనే భూమిని అమ్మలేము కదా, అట్లా దీంట్లో నష్టాలు అనమాట. ఇక ఫైనల్గా చెప్పేది అంటే 1 to 3 yearsలో ఎఫ్డి బెస్ట్. 3 నుంచి 5 సంవత్సరాల్లో గోల్డ్ బెస్ట్. 10 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ బెస్ట్. అయితే మీ బడ్జెట్, అవసరం, రిస్క్ తీసుకునే ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? మీ బడ్జెట్ మీద, అవసరం మీద, రిస్క్ తీసుకునే ధైర్యం మీద అయితే ఆధారపడి ఉంటుందండి. మీరు దీనిలో ఏ దానిలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయినా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇక ధన్యవాదాలండి. బాయ్ బాయ్. అంతే ఈరోజు వీడియో. బాయ్. థ్యాంక్ యూ.